మేము గురుకుల యాస్పిరెంట్స్ అండి. దాదాపు ఒక నెల రోజుల నుంచి మేము రాసినటువంటి ఎగ్జామ్స్కి న్యాయబద్ధంగా ఫిలప్ చేయమని పోరాడుతూ ఉన్నాం. అనగా పై స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టుల వరకు నింపండి అని ఎవరైతే గురుకుల ఎగ్జామ్స్ రాశారో వాళ్ళే గవర్నమెంట్కి సూచన చేయాల్సిన పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు మల్లయ్య భట్ గారు గత ప్రభుత్వంలో 2 సార్లు పోస్టులు ఫిలప్ చేశారు. ఏ బ్యాక్ లేకుండా ఫిలప్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి దాదాపు 9210 పోస్టులలో 5000 పోస్టులు బ్యాక్లాగ్ పెడతాము, మేము వాటిని ఫిలప్ చేయము అని అంటున్నారు. కాబట్టి దయచేసి సమస్త తెలంగాణ ప్రజలారా గమనించండి. ఎవరో ఒక సామెత ఉంది, తల్లికి బువ్వ పెట్టనోడట చిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తారన్నాడట. 9210 ఉద్యోగాలు నింపడానికే ఇంత ఇబ్బంది పడుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఎలా ఫిలప్ చేస్తారు? ఎలా తెలంగాణ ప్రజలకి నమ్మకం ఉంటుంది? దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మనం ఎంతో బలిదానాలు చేసుకొని ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను 10 సంవత్సరాలు విసిగిపోయి నోటిఫికేషన్ లేకుండా విసిగిపోయి చివరికి ఒక్క నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్లో చివరికి అన్ని పోస్టులు కూడా ఫిలప్ చేయలేనటువంటి పరిస్థితి. ఇది అధికారులకు తెలవదా? గవర్నమెంట్కు తెలవదా? సీఎం గారికి తెలవదా? ఒక చిన్న హైదరాబాద్ ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి చిన్న టిఫిన్ సెంటర్, భోజనం సెంటర్ పెట్టుకున్నటువంటి ఒక కుమారి ఆంటీ విషయము గవర్నమెంట్ దృష్టికి 2 రోజులలో పోయినప్పుడు ఎంత గగ్గోలు పెడుతున్నటువంటి నిరుద్యోగాల యొక్క సమస్య తెలవదా? అంటే ఒకవేళ తెలిసి మీరు తెలవనట్టుగా యాక్షన్ చేస్తున్నారా? ఒకవేళ దీన్ని పట్టించుకుంటే రిస్క్ అవుద్దనే యాక్షన్ చేస్తున్నారా? మీరు స్పందించకపోవడానికి గల కారణాలు వెంటనే మాకు చెప్పాలి. మేము ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకల్లా మాకు టీజీటీ పోస్టులు అనౌన్స్ కాబోతున్నాయి. ఈ అనౌన్స్ కాకముందే దయచేసి ప్రభుత్వాన్ని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం, చేతులెత్తి వేడుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమా దయచేసి స్పందించండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి స్పందించండి. బట్టి విక్రమార్క గారు దయచేసి స్పందించండి. ఇది నిరుద్యోగుల సమస్య. 10 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి నిరుద్యోగుల సమస్య ఇది మామూలు సమస్య కాదు. ఇది దయచేసి మీరు యూట్యూబ్లో పేపర్లు చదవట్లేదా? లేకపోతే ఎవరు మీకు సమాచారాన్ని అందించట్లేదా? ఒకవేళ అందించినా కూడా మీరు దాన్ని తెలవనట్టుగా ఏమైనా యాక్షన్ చేస్తున్నారా? మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మాకు స్పందించట్లేదు? ఇంత భారీ ఎత్తున ఉద్యమము, ఇంత భారీ ఎత్తునటువంటి జరుగుతున్నటువంటి సమస్యకి మీరెందుకు స్పందించట్లేదు? దయచేసి గమనించండి. దయచేసి మా రేవంత్ రెడ్డి అన్నకి ఒకటే విన్నవించుకుంటున్నాం. మీ మీద నమ్మకంతో, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మీరు చేయరనే ఒకే ఒక నమ్మకంతో మీకు ఇల్లు తిరిగి మీరు ఎట్లా పరిపాలన చేస్తారో కూడా మాకు తెలియదు. కేవలం గత ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్నటువంటి ఆ బాధలు చూసి మీరు మాకు న్యాయం చేస్తారని, మా బాధలు పట్టించుకుంటారని, ఇగో ఇదే ప్రజాపాలన భవన్ని మీరు కేటాయించిన విధానాన్ని మేము చూసి నమ్మి మిమ్మల్ని మేము వేడుకుంటూ ఉన్నాం. దయచేసి ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా దయచేసి ఆ గురుకుల పోస్టులన్నిటి కూడా న్యాయబద్ధంగా ఫిలప్ చేస్తే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. మేమందరం కూడా మీకు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మిమ్మల్ని విజయవంతంగా గెలిపిస్తామని మేము నిరుద్యోగుల తరపున మేము మీకు హామీ ఇస్తున్నాం. దయచేసి సీఎం గారు ఈ విషయంలో దయచేసి వెంటనే స్పందించాలని మేము వేడుకుంటూ ఉన్నాం. 100% ఇచ్చారండి. పేపర్ కటింగ్తో సహా మా దగ్గర ఉన్నాయి. ఇదే ఎగ్జామ్స్ రాయకముందు దయచేసి దళారులను నమ్మొద్దు, ఎవరిని కూడా మీరు నమ్మొద్దు. మేము ఖచ్చితంగా డిసెండింగ్ ఆర్డర్లోనే ఒక్క పోస్ట్ కూడా ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఒక్క పోస్ట్ కూడా బ్యాక్ లాగ్ లేకుండా ఫిలప్ చేస్తామని లెటరల్గా మీరు చెప్పినటువంటి న్యూస్ పేపర్ సమాచారము మా దగ్గర ఉన్నాయి. మీరు మాట్లాడిన ప్రతి మాట ఉన్నాయి. అది పట్టుకొని మల్లయ్య భట్ గారి దగ్గరికి మేము మొన్న వచ్చినప్పుడు నాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అవును మేడం. మల్లయ్య భట్ గారిని స్వయంగా మేము కలిసామండి. ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంతో అనుభవజ్ఞులు, మంచి గౌరవప్రదంలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి రీతిగా పోస్టులు ఫిలప్ చేసేటువంటి గౌరవప్రద పదవిలో ఉన్నారు. వారిని కూడా మేము వేడుకున్నాం. దయచేసి ఒకసారి గుర్తు చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి తెలవంది కాదు ఇది. వాళ్ళు చదువుకున్న చదువుకి, హోదాకి ఇది చాలా సింపుల్ ఇష్యూ.
కానీ తెలవనట్టుగా మరి అది ఏమి చేయాలనుకున్నారు, ఆ 5,000 పోస్టుల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మాకు నిరుద్యోగులకి మీరు సమాధానం చెప్పాలి. ఆ 5,000 పోస్టుల్ని ఖాళీగా ఉంచి ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఏంటి మీ ఉద్దేశం? ఏంది? వాట్ ఈస్ యువర్ పర్పస్? యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద ఆల్ అన్ఎంప్లాయీస్. అందరు కూడా నిరుద్యోగులకి మీరు మీ ఉద్దేశాన్ని మీరు వ్యక్తపరచాలి. 5,000 ఉద్యోగాలు, 1 కాదు, 2 కాదు, 5 కాదు, 100 కాదు, 5,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పెట్టి వాటిని మీరు ఏం చేయాలనుకున్నారు, వాటితో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, మాకు సమాధానం చెప్పాలి. దాదాపు ఒక 200 to 300 మెంబర్స్ వచ్చినాం మేడం. నైట్ 12 గంటల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. నైట్ 12 గంటలకు వచ్చినాం చాలామంది ఇక్కడ. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి వచ్చాను మేడం. వేరే 33 జిల్లాల నుంచి యాస్పిరెంట్స్ పాపం వాళ్ళకి ఉన్నా లేకపోయినా, ఛార్జీలకు డబ్బులు ఉన్నా లేకపోయినా, పాపం చిన్న పిల్లల్ని సైతం వదిలేసినటువంటి ఆ తల్లులు కూడా ఇక్కడికి వాళ్ళు వచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ విషయంలో స్పందించండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి. ఇంకొక విషయం చెప్తూ ఉన్నాం, కేవలము నిరుద్యోగుల వల్లనే ఒక ప్రభుత్వం మొత్తం కూడా కూలిపోయింది అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రభుత్వం మొత్తం కూడా కూలిపోయింది. ఎంతో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఇంట్లో కూర్చున్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 నెలల్లోనే మీరు ఇంత నిరసన సెగలు లేచేటట్టుగా మీరు చేస్తున్నారంటే మీకు విషయం తెలియట్లేదా? పేపర్లు చదవట్లేదా? పేపర్లు మీ ముందుకు రావట్లేదా? న్యూస్ పేపర్లో ఫస్ట్ లైన్లో పెద్ద హెడ్లైన్స్తో వస్తున్నాయి ఈ గురుకుల సమస్య గురించి. ఎందుకు స్పందించట్లేదనే విషయం మాకు తెలియజేయాలి. ఇది అధికారుల తప్పిదమండి. వీళ్ళు ఫిలప్ చేయాలనుకుంటే సీఎం స్థాయికి, డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్లకుండానే వీళ్ళు ఫిలప్ చేయొచ్చు. యాక్చువల్గా వాళ్ళకి తెలియకుండా కూడా ఫిలప్ చేయొచ్చు. కానీ మరి ఆ పోస్టుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు మిస్టరీ అనేది. సో చూసారు కదా, ఇక్కడైతే గురుకుల అభ్యర్థులు వాళ్ళ ఆవేదనను అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఏదైతే వచ్చిన గవర్నమెంట్ అయినా కనీసం నిరుద్యోగులను పట్టించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైనా సరే కానీ నిరుద్యోగుల తరపున మేము హామీ ఇస్తున్నాం, మిమ్మల్ని గెలిపిస్తామని కూడా వీళ్ళ మాటలు చెప్తున్నారు. కానీ దానికంటే ముందు ఫస్ట్ మాకు న్యాయం జరగాలి అని చెప్పి అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు.